హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. లేటెస్ట్గా ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షతోటి టాప్ 13 కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 6 మెంబర్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకేమన్నా వాళ్ళు ఏమైనా చేస్తారా ఏంటో తెలియదు. కానీ బట్ ఎప్పుడైనా కానీ బిగ్ బాస్కు ఉన్నటువంటి మేజర్ ఏంటంటే గొడవ స్టార్ట్ అయ్యేది నామినేషన్స్తోనే. సేమ్ ఈ సీజన్ కూడా అలానే స్టార్ట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌస్లో అసలు మజా అంటేనే నామినేషన్స్. ఎలిమినేషన్స్తోనే ఫస్ట్ వీక్ అయితే ఎప్పుడో కొత్తగా హౌస్లోకి వస్తుంటారు కాబట్టి పెద్దగా తిట్టుకోవడాలు ఉండవు అండ్ కొట్టుకోవడాలు లాంటివి ఏవి ఉండవు. కానీ ఈ సీజన్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య ఫస్ట్ టైం రణరంగం మొదలైందని చెప్పొచ్చు. మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ మధ్య గట్టిగానే గొడవైంది. ఇకపోతే రీతు చౌదరి అయితే తనకి ఇచ్చినటువంటి పనిని చక్కబెట్టే పనిలోనే ఉంది. హౌస్లో ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళని లైన్లో పెట్టే పనిలో ఉంది. ఆమె ఆ విషయంలో దూసుకైతే పోతుంది. ఇక కనుక కాపురాలు అంటే బేసిక్గా మనం అంటాంగా కనుల కాపురం అయితే స్టార్ట్ చేసిందనమాట. జవాన్ పవన్ కళ్యాణ్ తోటి ఇక ఆవిడ చేసేటువంటి హౌస్లో ఎవరు ఎలా ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది. బట్ ఇక ఎవరు ఎలా ఉన్నా కూడా అస్సలు రంగు బయటపడేది నామినేషన్స్తోనే. ఫస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ కూడా స్టార్ట్ చేయించాడు, అది కూడా అందరికి తెలిసిందే. బట్ దీనికి సంబంధించి ప్రోమోను వదిలారు. అగ్ని పరీక్షను ఎదుర్కొని అందులో గెలిచొచ్చినటువంటి సామాన్యులకు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం సెలబ్రిటీలను నామినేట్ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు కూడా. అయితే సామాన్యులంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి చెప్పమన్నారు బిగ్ బాస్. దాంతో అందరూ కలిసి ఒక్క ఏకాభిప్రాయంతో సంజన గల్రాని పేరుని అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మాకు గొడవలు అవుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్ అవుతున్నాయి అని కూడా తన వాదనను కూడా వినిపించాడు మనీష్ కూడా. అయితే మీరు అబద్ధాలు ఆడుతున్నారు అండ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారని కూడా అన్నారు. అండ్ దాని తర్వాత అతని వాదనకి డిఫెండ్ చేసుకున్నటువంటి సంజన, నా వల్ల ఇబ్బంది అవుతుందని మీలో ఒక్కరైనా చెప్పారా, కనీసం వాటర్ తాగాలన్నా నా పర్మిషన్ కావాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అని కూడా ఆమె కామెంట్ చేసింది. దాంతో ప్రియా శెట్టి కూడా ఎస్, మీరు ఖచ్చితంగా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, అది హౌస్లోనే ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అని కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి సంజన అంటే ఎస్, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నామని కూడా అందరూ అంటున్నారంటూ కూడా గొడవ పడింది కూడా ప్రియా శెట్టి. అయితే సంజన వర్సెస్ ఆశా శైనిల మధ్య ఒక పెద్ద మాటల యుద్ధం పెరిగి పర్సనల్ అటాక్ వరకు కూడా వెళ్ళింది. ఎందుకు అనంటే నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఒక్కసారి కాదు 3 సార్లు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా సంజనాని ఆశా శైని నిలదీసింది ఈ లక్స్ పాప. అయితే చూస్తుంటే ఈ వారం డెఫినెట్గా, ఎందుకంటే సంజన దుకాణం సర్దేసేటట్టే ఉంది. ఎందుకు అనంటే ఫస్ట్ వీక్లో ఎవరైతే కిచెన్ బాధ్యతల్ని తీసుకుంటారో వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయమే. బట్ ఈ సీజన్లో సంజన వచ్చేసి ఏరి కోరి కిచెన్ బాధ్యతల్ని తీసుకుంది కాబట్టి తన గొయ్యి తానే తవ్వుకుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఆ గొయ్యి నుంచి గట్టెక్కడం అయితే డెఫినెట్గా కష్టమే. మరి చూడాలి ఎవరు ఎలా ఇంకా రియాక్ట్ అవుతారు. అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా, లేదంటే బిగ్ బాస్ ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం దాన్ని ఏమైనా ఎక్స్క్యూజ్ చేద్దామని అంటారా అనేది కూడా తెలియదు. కానీ ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు, చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక వీక్ ఆగేది లేదు. వారానికి ఒకసారి వెళ్ళిపోతూనే ఉంటారు. అవసరం అయితే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డబుల్ హౌస్ పెట్టారు. అటు సామాన్యులు, సెలబ్రిటీలు, షోస్కి ఎక్కువ మంది వస్తున్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మేబీ ఉన్నటువంటి అగ్ని పరీక్షలు ఇంకెవరన్నా తీసుకుంటారా లేదా, ఇదైతే డెఫినెట్గా చిక్కు ప్రశ్నలు. ఎందుకు అంటే బిగ్ బాస్ ఆఖరికి వెళ్తున్న కొద్దీ ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళకు తప్పితే ఇంకా మిగతా వారికి ఎవ్వరికీ కూడా తెలియదు. అంటే అక్కడ ఉన్నటువంటి క్రియేటివ్ టీం ఏం ఆలోచిస్తుందో అండ్ ఎలా ఇంకా ప్లాన్ చేస్తే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం ప్లస్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందో, ఇలా కొన్ని డిఫరెంట్ ఆలోచనలు అయితే వాళ్ళు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ మొత్తంగానైతే ఈ సీజన్ ఎంతో కొంత లాస్ట్ సీజన్ కంటే బెస్ట్ అనిపించుకోవాలని సాయశక్తులు అయితే కృషి చేస్తుంది. సో ఓవరాల్గా బిగ్ బాస్ ఫస్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది నామినేషన్స్ తోటే కాబట్టి ఆ నామినేషన్ కానీ స్టార్ట్ అయింది. సో మరి బిగ్ బాస్ సీజన్ అని ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెంగా వేడి అయితే జరుగుతూనే ఉంది. సో చూద్దాం, ముందు మరిన్ని అప్డేట్స్ అయితే డెఫినెట్గా మీకు తెలియజెప్తాం. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఇప్పుడు మనం చూసేటువంటి వీడియోస్లలో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక కొంచెం అడిట్ అయితే డెఫినెట్గా ఏదో ప్లానింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఇంకా అదర్ వేరే వైల్డ్ కార్డ్ ఎంట్రీసా లేకపోతే అగ్ని పరీక్ష నుంచి అలా ఏదో తెలియదు. కానీ మరి ఉండరా కూడా లాస్ట్ వరకు కూడా తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఒక మంచి హైప్ అయితే వస్తుంది బిగ్ బాస్ చూస్తే. మరి బిగ్ బాస్ సీజన్ 9 చూసారా? చూస్తే మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ ఎవరు ఈ వీక్ ఎలిమినేషన్ అవబోతున్నారో కామెంట్ చేసి చెప్పండి.